Hi all, day 4 question number 1. What do you think different ways of increasing money? How to cross 24 hours boundary? ఫస్ట్ మన మొబైల్లో షాపింగ్ యాప్స్ అనేది డిలీట్ చేసుకోవాలి. దానివలన అన్నెసరీగా మనం వేస్ట్ చేసినటువంటి మనీని మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎర్న్ చేసినటువంటి ఇన్కంలో 10% హెల్త్ కోసం, 10% సేవింగ్స్కి, 10% చారిటీకి ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన 70% మన యొక్క అర్నింగ్స్ని మన ఎక్స్పెన్సెస్కి మనం ఖర్చు పెట్టుకోవచ్చు. సో అలానే ఏవైనా లోన్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని మనం ఎంత తొందరగా అయితే వాటిని అంత తొందరగా మనం క్లియర్ చేసుకోవాలి. కొత్త లోన్స్కి అనేది వెళ్ళకపోవడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ చాయిస్. అండ్ డైలీ ఎక్స్పెన్సెస్ అండ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ని కూడా మనం నోట్ చేసుకుంటూ ఉన్న ప్రాసెస్లో మనకు ద ఎండ్ ఆఫ్ ద మంత్లో మనకు అర్థమవుతుంది ఎక్కడ మనం అన్నెసరీగా వేస్ట్ చేస్తున్నాము అనేసి. సో దానివల్ల మనం మనీని సేవ్ చేసుకోవచ్చు. సో అలానే ప్యాసివ్ ఇన్కమ్ అనేది వచ్చేలాగా మనం వర్క్ చేయగలగాలి. సో మనతో పాటు మనం ఒక టీమ్ని ఫామ్ చేయాలి. సో మనం ఎలా అయితే మనం వర్క్ చేస్తున్నామో అలా టీం కూడా వర్క్ చేయగలిగితే, సో వాళ్ళు వర్క్ చేసినటువంటి హవర్స్ అన్నీ కూడా మనకు మల్టిపుల్ అయ్యి మనకు ఇన్కమ్ అనేది కూడా పెరుగుతుంది. సో అలానే వాళ్ళకు కూడా సో ఇన్కమ్ అనేది జనరేట్ చేసేలాగా మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వర్క్ చేయించగలగాలి. సో దానివల్ల మనం ఈ 24 hours బౌండరీని మనం ఈజీగా క్రాస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.